రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. అందుకే ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న పేద రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు వివేకానంద సేవా సమితి నిర్వాహకులు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. మరి వివేకానంద సేవా సమితి పరంగా చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం చాలా అభినందనీయమైంది. కానీ ఈ పరిస్థితి రైతే మన వైపు కానీ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కానీ పక్కన మా సోదరులు బీజేపీ పార్టీ వారు కానీ అదేవిధంగా ఇతర పార్టీలు అందరూ కూడా చెప్తా ఉంటాం. చేసే క్రమంలో మనం అందరం కూడా ఒక ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉంటాం. ఇంతకుముందే పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారు కొన్ని అంశాలు. రైతుకు సంబంధించి ఆ రోజు రైతు వ్యవసాయ విప్లవం వచ్చిన తర్వాత అధునాతనమైన సాంకేతిక విప్లవం తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇంకా కూడా రైతుకు సంబంధించిన మానసికంగా వారిని ఏ విధంగా బలంగా చేయాలనే ఆలోచన, అంటే సైకాలజీ పరంగా ఈరోజు ఒక పక్కన చూస్తే మనం విద్యార్థులను చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద స్కూల్లో చదువుతూ ఉంటాం. చిన్న ఆపద వస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాం. ఇంకో ప్రశ్న, ఈ వ్యవస్థకు సంబంధించి చిన్నతనం నుంచి కూడా ఒత్తిడికి ఇబ్బంది పడకుండా ఒత్తిడి వ్యక్తిత్వాన్ని పెంచే ఓ ప్రయత్నం ఈ వ్యవస్థలో పెంచినప్పుడు నిజంగా ఇవన్నీ జరగకుండా ఉంటాయి. ప్రభుత్వ పరంగా చేసేది ఈరోజు చనిపోయిన తర్వాత ఏం చేయవచ్చు అని మనం ముందు పెడతాం. చనిపోక ముందు ఏం చేయాల్సిన అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు పెట్టుబడి సహాయం కింద కూడా సరిపోతలేదు.